నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భారీ వర్షాల వలన దెబ్బతిన్న రోడ్లు, వంతెన మరమ్మతులకు ప్రతిపాదనలను సిద్ధం చేసి పనులు త్వరగా జరిగేలా చూడాలని పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి జాతీయ రహదారుల అధికారులతో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఫోన్లో మాట్లాడారు. మూతపడిన రహదారులను వెంటనే క్లియర్ చేయాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశించారు. నేను ఎమ్మెల్యేని మాట్లాడుతున్నాను. అందరికీ ఈలకి మన పిఆర్ ఈఎన్ ఆర్ఎన్బి గారికి, తర్వాత డిఆర్లకి, అందరికి ఏహెచ్కి అందరికి కూడా నమస్కారం. సో మనకందరికి తెలుసు, గత 3-4 రోజుల నుంచి విపత్కర పరిస్థితి ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీలో ఏర్పడ్డది. మరి మొన్ననే మనకు మంత్రి సీతక్క గారు కూడా రివ్యూ మీటింగ్ కూడా జరిగింది ఎస్పీ ఆఫీస్లో. మరి దాని పరిస్థితి వలన మరి చాలా ప్రాంతాల్లో కనుక ఈరోజు మార్నింగ్ అసెంబ్లీ తర్వాత సీఎం గారితో ఛాంబర్లో నేను మాట్లాడడం జరిగింది. సీఎం గారిని కలిసి కూడా నేను రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మినిస్టర్ గారు కూడా ఉన్నారు, మంత్రి సీతక్క గారు కూడా నాతో పాటు ఉన్నారు. నాతో పాటు మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రోడ్ ఆర్ఎండ్బి మినిస్టర్ గారు కూడా ఉన్నారు. వాళ్ళందరి ముందరనే సీఎం గారి ముందు డిస్కస్ చేయడం జరిగింది. సీఎం గారు కూడా రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాం. సో మండే ఎమర్జెన్సీ బేసిస్ కింద ఫండ్స్ కూడా వాళ్ళు ఎమర్జెన్సీ సెపరేట్ ఎల్లారెడ్డి అసెంబ్లీకి లోకల్ ప్యాకేజ్ కావాలి, ఎందుకంటే ఎప్పుడు లేని పరిస్థితి జరిగిందని చెప్పి నేను చెప్పడం జరిగింది. కనుక మీ అందరినీ కూడా నేను స్ట్రిక్ట్ గా చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేది ఏంటంటే, ఇప్పుడు మనము మేజర్ గా మనకు ఎప్పుడు ఇట్లాంటి పరిస్థితి ఏర్పడలేదు, కానీ 70 years లో ఇంత పెద్ద రెయిన్ రావడం అనేది ఎల్లారెడ్డి అసెంబ్లీ చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగింది. అయితే మనకి మేజర్ గా ఇప్పుడు కామారెడ్డి టు ఎల్లారెడ్డి పోయే కేకేవై రోడ్ ఉంది కదా, అది మేజర్ ఇంపాక్ట్ మనకు. ఎందుకంటే మేజర్ బిజినెస్ జరిగే యాక్టివిటీ, ప్రజలు తిరిగేది అక్కడ 3 ప్రాంతాలు ఆర్ఎన్బి డి గారు, ఈ గారు లైన్ లో ఉన్నారు కనుక అవి చాలా ఇంపార్టెంట్. తర్వాత నేషనల్ హైవే కనెక్టివిటీ కూడా మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి గోపాల్పేట, మన మెదక్ నుంచి వచ్చే గోపాల్పేట అక్కడ పోచారం దగ్గర కూడా బ్రిడ్జ్, అది కూడా ఇమ్మీడియట్ గా రిస్టోర్ కావాలి. ఇప్పుడు మనకి రేంజ్ కూడా స్టాప్ అయ్యి మేజర్ కనెక్టివిటీ మనకు దెబ్బపడ్డది. మేజర్ గా మనకి ఈ మండల కేంద్రాల నుంచి గ్రామాలకు పోయేది ఒకటి, అది తర్వాత గ్రామాల నుంచి తాండాలకు వెళ్లేది అదొకటి. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో గాంధార్లో తీస్తే కొన్ని గుజ్జుల తాండా, సోమవారం నుంచి ఇంకా ఇప్పటికీ కనెక్టివిటీ ఇంకా రిస్టోర్ కాలేదు. వాళ్ళకి 4 days అయిపోయింది, వాళ్ళు బయట రాలేకపోతున్నారు, బాహ్య ప్రపంచానికి రాలేకపోతున్నారు. తప్పకుండా మనం అయినో ఇట్స్ విపత్కర పరిస్థితి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. కానీ మీరందరూ కూడా ఉండి కాంట్రాక్టర్స్ కూడా, మీరు ఎవరైతే మీకు పనిచేయగలిగే కెపాసిటీ ఉందో, ఎవరైతే తొందర పనిచేయగలుగుతారో కాంట్రాక్టర్స్ తీసుకొని, నాకు కావాల్సిందంతా ఫస్ట్ రోడ్ కనెక్టివిటీ, ప్రజలకు రోడ్ కనెక్టివిటీ ఇబ్బంది లేకుండా రోడ్ కనెక్టివిటీ కావాలి, అది మెయిన్ పాయింట్. ఎమర్జెన్సీ బేసిస్ చేయండి. మీరు కూడా ఫీల్డ్ లో ఉండండి, నేను కూడా వాకప్ చేస్తూ ఉంటాను. మేము ప్రతి ఒక్కరు కూడా ఏసీ అందరూ కూడా ఫీల్డ్ లో ఉండి సీరియస్ గా తీసుకుని వర్క్ చేస్తేనే ఇది మనం ముందుకు